నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ బాగా తిరుగుతున్నటువంటి వార్తలను కూడా వాస్తవాలు విశ్లేషించుకున్నాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే, ఈనాడులో ఉక్రెయిన్లో శాంతికి ఉన్నతస్థాయి కమిటీ, అమెరికా రష్యా తొలి విడత చర్చలు మొదలు, ట్రంప్ పుతిన్ భేటీకి ఖరారు కాని ముహూర్తం, సైబర్ భద్రతలో నెంబర్ 1 అవుతాం, రాష్ట్రాన్ని సెక్యూర్ బిజినెస్ హబ్గా మార్చాలి, డీప్ ఫేక్తో వైషమ్యాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలి, షీల్డ్ 2025 సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. లేని భూమి పుట్టించారు, పప్పు బెల్లాల్లా పనిచేశారు, మూల సర్వే నెంబర్లోని భూమి కన్నా ఎక్కువకు పాస్ పుస్తకాలు జారీ, రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలపై అదనపు విస్తీర్ణం, టీ హబ్తో అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యం, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బ్రెజిల్ సంస్థతో ఒప్పందం, తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సొసైటీకి సలహా కమిటీ, బట్టి అధ్యక్షతన 8 మంది నిపుణులతో ఏర్పాటు, ప్రణాళిక శాఖ ఉత్తర్వులు, వచ్చేసింది మినీ ప్రపంచ కప్, ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాల పరిమితి పొడిగింపు, హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే కుప్పకూలిన న్యాయవాది, హత్య కేసులో 17 మందికి జీవిత ఖైదు, నల్గొండ కోర్టు సంచలనం, బడి షెడ్యూల్లో సగం గుడిలో సగం, ప్రత్యేక కథనం. ఆమనగల్లు రైతు దీక్షలో మాట్లాడుతున్న కేసీఆర్, రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ అభివృద్ధిపై ఆలోచన లేదు, సీఎంపై కేటీఆర్ విమర్శ, ఆయన కుటుంబ సభ్యులు 1000 ఎకరాలు సంపాదించారని ఆరోపణ, నేడు బారాసా విస్తృత స్థాయి సమావేశం హాజరు కానున్న కేసీఆర్. మహిళల్లో 6 నెలల్లో క్యాన్సర్ టీకా, మహిళల కోసం వ్యాక్సిన్పై పరిశోధనలు తుది దశకు చేరుకున్న ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ వెల్లడి. టెస్లా వచ్చేస్తోంది, భారత్లో నియామకాలు మొదలుపెట్టిన ఈవీ దిగ్గజం, కంపెనీ రాక ఇక లాంఛనమే, మోడల్ 3తో ఎంట్రీ, ముంబై ఢిల్లీలో 13 రకాల పోస్టులకు ఉద్యోగ ప్రకటన. డిగ్రీ కాదు నైపుణ్యమే కీలకం, సత్తా ఉంటేనే కాలేజీలకు గుర్తింపు, బిల్డింగులు కాదు ఫ్యాకల్టీ ఉండాలి, మెరుగైన నైపుణ్యమే గీట్రాయిగా సాంకేతిక విద్యకు మెరుగులు, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి. సైబర్ భద్రతలో సూపర్, తెలంగాణ దేశంలోని నెంబర్ 1గా ఉంది, షీల్డ్ 2025 సైబర్ సెక్యూరిటీ సదస్సులో రేవంత్ రెడ్డి, సైబర్ నేరాల దర్యాప్తులో ఆదర్శంగా ఉన్నాం, రాష్ట్రాలన్నీ కలిసి పనిచేస్తేనే సత్ఫలితాలు, డీప్ ఫేక్ న్యూస్ వ్యాప్తి, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలను అరికట్టాలన్న ముఖ్యమంత్రి. సైబర్ భద్రత అత్యంత క్లిష్టం, వ్యక్తిగత జీవితాలు, వ్యవస్థలు, ప్రభుత్వాలకు సైతం సైబర్ ముప్పు, పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు సైబర్ హైజీన్ను అలవాటు చేయాలి. వైభవంగా లింగమంతుల స్వామి కళ్యాణం, పెద్దగట్టుకు 3వ రోజు పోటెత్తిన భక్తజనం. ఏఐ బ్రెయిన్కు డ్రైన్, కృత్రిమ మేధో వలసలో మనదే మొదటి స్థానం, ఏఐ గ్లోబల్ పేటెంట్స్లో మనవి 0.23%. తెలంగాణకు 131 టీఎంసీలు, ఏపీకి 27 టీఎంసీలు, వాడుకోగా మిగిలిన కృష్ణా జిల్లాల వాటాలివే, కృష్ణానది యాజమాన్య బోర్డు స్పష్టీకరణ, మిగులు నీటి వినియోగంపై ప్రణాళికలు సమర్పించాలని 2 రాష్ట్రాలకు లేఖ. ఫ్యూచర్ 4th సిటీల పేరుతో డ్రామాలు, రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టింపు లేదు, ఆమనగల్లు రైతు దీక్షలో కేటీఆర్. రన్వేపై విమానం బోల్తా, కెనడాలో టొరాంటోలో ల్యాండ్ అవుతూ తలకిందులైన వైనం, మంచు, విపరీతమైన గాలుల వల్లే 80 మంది ప్రయాణికులు సురక్షితం, 18 మంది గాయాలు. అగ్రరాజ్యాల స్నేహగీతం, అమెరికా రష్యా చర్చల బాట, రియాద్లో మంత్రుల స్థాయి మంతనాలు, ద్వైపాక్షిక బంధాల పునరుద్ధరణకు నిర్ణయం, ఉక్రెయిన్ యుద్ధంపై కీలక మంతనాలు, త్వరలో భేటీ కానున్న ట్రంప్ పుతిన్. జెలెన్స్కీతో భేటీకి పుతిన్ సిద్ధం, రష్యా మేం లేకుండా మాపై చర్చల, జెలెన్స్కీ. ఎలివేటెడ్ బదులు కేబుల్ కార్ మార్గం, హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు విస్తరణపై కేంద్రం పునఃపరిశీలన, ప్రత్యామ్నాయాలపై నివేదిక కోరిన ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి, అధ్యయనం చేస్తున్న అధికారులు. ఎలివేటెడ్కు 7,690 కోట్ల వ్యయం, కేబుల్ కార్ మార్గానికి 2,270 కోట్లతోనే నిర్మాణం. ఢిల్లీ సీఎం ఎవరు? పర్వేష్ వర్మ వర్సెస్ రేఖ, రేపు రామ్లీలా మైదాన్లో ప్రమాణం. ఇవాళ బీజేపీ మీటింగ్లో ఎన్నిక. దర్జాగా నీళ్ల దోపిడీ, 2014 నుంచి కేటాయింపులకు మించి ఎత్తుకుపోతున్న ఏపీ, పక్కా లెక్కలు తీసిన రాష్ట్ర అధికారులు ట్రిబ్యునల్ ముందు వాదనలకు రెడీ. కృష్ణా నుంచి 5 ఏళ్లలో ఏటా అదనంగా 100కు పైగా టీఎంసీల తరలింపు, 2018 నుంచి మరింత రెచ్చిపోయిన ఏపీ, 2019, 20, 21, 22లో అదనంగా 70% పైగా వాడకం, నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ, లెక్కలను ముందు పెట్టనున్న తెలంగాణ. ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్స్ను కంట్రోల్ చేయాలి, దేశమంతా ఒక యూనిట్గా పనిచేయాలి, సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం, సైబర్ సెక్యూరిటీలో దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1, సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినాం, త్వరలో క్యాన్సర్ టీకా, 5-6 నెలల్లో మహిళలకు క్యాన్సర్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. తాగే నీళ్లతో కార్లు కడిగితే 5,000 ఫైన్, సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ వేస్ట్ చేస్తే భారీగా పెనాల్టీ విధిస్తామని బెంగళూరు వాటర్ బోర్డు ప్రకటించింది.
పూల సాగుపై రియల్ దెబ్బ. హైదరాబాద్ శివారు మండలాల్లో ఒకప్పుడు 1000 ఎకరాల్లో తోటలు, నాడు 5000 ఎకరాల పైగా ద్రాక్ష తోటలు ఇప్పుడు 200 ఎకరాలకు. 10 ఏళ్లలో వెంచర్లు ప్లాట్లతో మాయమైపోయిన ఫ్లోరీ ఫ్రూట్ కల్చర్. ఒకప్పుడు మన పూలు ద్రాక్ష విదేశాలకు ఎగుమతి, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులపైనే ఆధారం. కోటి రేషన్ కార్డులు పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డు సైజులో ఉండే ఛాన్స్. మహిళల పేరు మీదే కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఒకవైపు సీఎం సివిల్ సప్లై మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో, కుటుంబ సభ్యుల పేర్లు, డీటెయిల్స్, అడ్రస్, రేషన్ షాప్ నెంబర్, ఇతర వివరాలు. వాదనలు వినిపిస్తూ కుప్పకొల్లిన అడ్వకేట్, హైకోర్టులో గుండెపోటుతో మృతి. నీ బుర్రలోని చెత్తనంతా బయటపెట్టిన యూట్యూబర్ అలహాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. పాపులారిటీ ఉంది కదా అని నోటుకొచ్చిందల్లా మాట్లాడేందని ఫైర్. అరెస్టు చేయదని పోలీసులకు ఆదేశం. శ్రీశైలం డ్యామ్ సేఫ్టీపై సర్కారు ఫోకస్. అత్యంత ప్రమాదకరంగా ప్లంజ్ పూల్ గొయ్యి టెట్రాప్యాడ్స్తో పూడ్చాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయం. తెలంగాణకు 131 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 27 టీఎంసీలు. ఈ ఏడాది మిగిలిన కాలానికి వాటాలు ఇవే. ఇప్పటికే 639 టీఎంసీలు వాడిన ఏపీ నీటి పంపకాలకు 2015 ఒప్పందానికి కట్టుబడాలి. మినిట్స్లో కృష్ణా బోర్డు. ట్రిబ్యునల్ తేల్చేదాకా 66-34% నిష్పత్తిలోనే పంచుకోవాలని స్పష్టీకరణ. 6000 కోట్లు ఇవ్వండి, జంట జలాశయాలకు గోదావరి జలాల తరలింపునకు అవసరం. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేయాలి. రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సులో మంత్రి ఉత్తమ్. తాగునీటి స్థిరీకరణకు 16,000 కోట్లు ఇవ్వండి, కేంద్రాన్ని కోరిన మంత్రి సీతక్క. ఐఓఎస్ దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరు. ఒకప్పుడు ప్రజా ఉపయోగమే పరమావధి, ఇప్పుడు నాయకులతో అంటగాడమే విధి. ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట, ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికే స్కెచ్. సైబర్ నేరాలతో సమాజానికి ముప్పు. రోజుకో కొత్త రూపంలో సైబర్ నేరగాళ్ల మోసాలు. గత ఏడాది దేశవ్యాప్తంగా 22,812 కోట్ల దోపిడీ. సోషల్ మీడియాలో అవాస్తవాలపై వ్యాప్తి. అడ్డుకట్ట వేయకపోతే ఆర్థిక వ్యవస్థకు నష్టం. 300 కోట్లే ఉద్యోగుల బిల్లుల చెల్లింపుపై సర్కార్ సీలింగ్. కానీ అన్ని బిల్లులు కలిపి 300 కోట్లు మించొద్దని ఆర్థిక శాఖకు ప్రభుత్వ ఆదేశాలు. సంక్షేమ పథకాలే నిధులు మళ్లించాలని స్పష్టం. నిధులు సమకూరాక బిల్లుల చెల్లింపు. జేఎన్టీయూకి వీసీగా కిషన్ కుమార్ రెడ్డి. 16 ఏళ్ల తర్వాత వర్సిటీ ప్రొఫెసర్, ఉపకులపతిగా హర్షం వ్యక్తం చేస్తున్న సిబ్బంది. అర్ధరాత్రి సీఈసీ ఎంపిక సుప్రీం ఉత్తర్వుల ఉల్లంఘనే. రాహుల్ గాంధీ విమర్శ. ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం. కేంద్ర సర్కారుపై ఖర్గే ధ్వజం. హైదరాబాద్ కిటకిట. ఢిల్లీ కన్నా భాగ్యనగరంలో అధిక జనసాంద్రత. అక్కడ చదరపు కిలోమీటర్కు 11,313, ఇక్కడ 18,161 మంది. 2031 నాటికి 3.92 కోట్లకు చేరున్న తెలంగాణ జనాభా. అయ్యప్ప భక్తులు చేసిన పాపమేంది? రంజాన్ భక్తులకే మినహాయింప. మీలో హిందువుల రక్తం ఉందా? ఈ ప్రభుత్వం ఉండేది 5-6 మాసాలే, వచ్చేది బీజేపీ సర్కారే. కేంద్ర మంత్రి సంజయ్. స్నానానికి పనికిరావు కలుషితమైన త్రివేణి సంగమ జలాలు. కుంభమేళా ప్రాంతంలో పడిపోయిన నీటి నాణ్యత. స్థాయిని మించిన ఫీకల్ కొలిఫామ్ బ్యాక్టీరియా. ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎన్జీటీ. నీటి నాణ్యత పెంపునకు యూపీ సర్కారు చర్యలు. మహాకుంభు కాదు, మృత్యుకుంభు. ఏర్పాట్లలో యూపీ విఫలం. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజం. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.